ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్ల కేసు రీఓపెన్ చేయాలి అంటూ ప్రముఖ న్యాయవాది అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జడా శ్రవణ్ కుమార్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ మీదకి ఉసుగొలుపుతున్నాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో వాస్తవం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్ల కేసు రీఓపెన్ చేయాలి అంటూ జడా శ్రవణ్ కుమార్ ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జడా శ్రవణ్ కుమార్ని రెచ్చగొట్టి మరి పవన్ కళ్యాణ్ మీదకి ఉసుగొలుపుతున్నాడు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ అసలు దీంట్లో వాస్తవం ఏంటి? జడా శ్రవణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ ఆయన మొన్న కూడా కంటెస్ట్ చేసినట్టున్నారు. దళిత మేధావి, న్యాయ కోవిదుడు. మనం గతంలో కూడా మరి ఆయన పనిచేశారు న్యాయమూర్తిగా, లేకపోతే న్యాయవాదిగా. మొత్తం మన ఇండియన్ జ్యుడిషియరీ పైన, ఐపీసీ పైన మరి ఆయన మేధావి. గత 15 ఏళ్ళుగా రాజకీయంలో ఆయన అడుగులు ఏంటి, బయటకు వచ్చిన తర్వాత తన యొక్క ఉద్యోగం నుంచి తను మళ్ళీ అడ్వకేట్గా కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొంతమందికి ఆయన కౌన్సిలింగ్ ఏంటి, చాలామందికి పేదలకి న్యాయ సలహా అందుబాటులో ఉన్నటువంటి న్యాయవాదిగా వాళ్ళు కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు కొంత ఉచిత సేవ అందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూ ఏది ఒక పవన్ కళ్యాణ్ పైనే కాదు, మొన్న ఎన్నికలై కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన ఈ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు, అంతకుముందు పిల్లి మొగ్గలు ఎట్లా చూడాలి. ఇప్పుడు గతంలో ఆయన 2014-19 మధ్య చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అక్కడ అధికార పార్టీగా లోకేష్ పైన విమర్శలు చేశారు జడా శ్రవణ్ కుమార్. 2014-19 అప్పుడు ఎవరు మరి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకుండి చేయించినట్టుగానే చూడాలి. తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. 2019-24 మధ్య ఆయన వాయిస్ తెలుగుదేశంకి అనుకూలంగా ఏంటి, చాలా సందర్భాల్లో 2019-24లో సగభాగం ఒక మొదటి 3 ఏళ్ళు కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ధ్వజం ఎత్తటము, అమరావతి ఉద్యమంలో కానీ లేకపోతే మహిళలకి సపోర్ట్గా కానీ మామూలుగా ఆయన తెలుగుదేశంకి వాయిస్ వినిపిస్తున్నాడని తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అసలు అన్నిటిలో ఆయనే ఉండేవాడు. అవును, చర్చల్లో కూడా. అంతకుముందేమో జగన్ అనుకూల మీడియాలో చర్చల్లో ఉండి తెలుగుదేశాన్ని విమర్శించేవాడు. ఇప్పుడేమో తెలుగుదేశం అనుకూల మీడియాలో చర్చల్లో ఉండి జగన్ను విమర్శించేవాడు. అంటే శ్రవణ్ కుమార్ని ఏ పార్టీ వాడుకుంది, శ్రవణ్ కుమార్ని ఏ మీడియా వాడుకుంది అంటే దాన్ని రివర్స్లో చెప్పాలి. శ్రవణ్ కుమార్ ఏ పార్టీలను వాడుకున్నాడు, శ్రవణ్ కుమార్ ఏ మీడియాని వాడుకున్నాడు. అంటే శ్రవణ్ కుమారు పార్టీలని మీడియాని వాడుకుంటాడు, కానీ మీడియా పార్టీలు ఆయన వాడుకున్నామని అనుకోవటం భ్రమ. అక్కడ మనకు కనపడింది అది. ఏది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అనుకూల మీడియాలో మాట్లాడట్లేదు. ఇప్పుడు జగన్ అనుకూల మీడియాలో ఇప్పుడు ఆయన కనపడుతుంటాడు, మాట్లాడుతుంటాడు. ఇది ఈ కేసు విషయానికి వస్తే ఏది, అది ఒక విలక్షణ వ్యక్తిత్వం. ఎవరిది, శ్రవణ్ కుమార్ విషయానికి వచ్చేసరికి దాన్ని విశ్లేషించాలంటే మనకి ఈ కొద్ది సమయం సరిపోదు. ఆయన వ్యక్తిత్వాన్ని విశ్లేషించాలంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కేసు ఏది, ఇప్పుడు మీరు వాలంటీర్ల కేసు ఏదైతే ఉందో దాన్ని రీఓపెన్ చేయాలి అంటే గతంలో గుంటూరులో నమోదైనటువంటి, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాని మీద కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అది గుంటూరు కోర్టు కొట్టివేయడం, దాన్ని రీఓపెన్ చేయాలి అంటూ ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఒక పిటిషన్ దాఖలు చేయడం, దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేటువంటి వార్తలు రావడం, వీటన్నిటి అసలు పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టింది ఎవరు, ఆ కేసు పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలి, వాటిని స్టడీ చేయాలి. ఎగ్జాక్ట్. అక్కడ ఎవరు వాలంటీర్ రంగవల్లి అనే ఆమె పెట్టింది, ఆమెతో ఎవరు పెట్టించారు, తనంతట తను పెట్టిందా? మరి 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు, దగ్గర 1 లక్ష మందితో ఆయన రాజీనామా చేయించిన
ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చివరిలో రాజీనామాలు చేయమన్నారు. ఇంకా 1,00,000 మంది ఉంటారు. వాళ్ళందరికన్నా మరి రంగవల్లి వేసిందంటే ఏం చేయారంటే, అంటే తను వేసింది అనుకోవాలా వేయించారు అనుకోవాలనే దాంట్లో మనం రెండో దాని వైపే మొగ్గు చూపాలా. ఎందుకంటే ఇవాళ ఆమె తరపున వాదించింది ఎవరు? ఒగ్గు గవాస్కర్. ఎవరా ఒగ్గు గవాస్కర్? మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అతను ఒక ముద్దాయి. అతను కూడా పరారీలో మొన్నటిదాకా ఉన్న జాబితా. ఆ పానుగంటి చైతన్య, ఈ గవాస్కర్. అంటే ఏంటి, అప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు వేయించింది వైసీపీ అనా? మనకి ఇవన్నీ లింక్స్ కలుపుతూ వెళ్తే సరే, అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? 30,000 మంది మహిళలు అదృశ్యం అనే దానిపైన ఆయన ధ్వజమెత్తాడు. అది నాకు హోమ్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉందన్నాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడు? ఆ ఏలూరు అక్కడ చేసిన విమర్శల్లో, ఆయన ప్రసంగాల్లో, బహిరంగ సభల్లో 30,000 మంది మహిళల అదృశ్యం కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ చెప్తోంది ఆ సమాచారం అని అన్నాడు. అంటే ఏంటి? తన ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడలేదు. ఆయన దగ్గర ఏదో ప్రభుత్వ సమాచారంతోనే మాట్లాడాడు. 30,000 మంది మహిళల అదృశ్యం అనేది వాలంటీర్లు కొంతమంది మహిళల్ని అదృశ్యం చేయడం. అంటే అప్పట్లో వరుసపెట్టి కథనాలు మీడియాలో పుంఖాలుగా 3-4 ఏళ్ళు మనం చూసాం. ఆ వాలంటీర్ ఈ అమ్మాయిని ఎత్తుపోయాడు, ఆ వాలంటీర్ ఇక్కడ మర్డర్ చేశాడు, ఆ వాలంటీర్ ఇక్కడ భూమి కబ్జా చేశాడు, ఇంకో వాలంటీర్ అసలు టిడ్కో ఇళ్ళు కాంట్రాక్ట్ అతనే చేస్తున్నాడు, ప్రభుత్వ పక్కా ఇళ్ళ నిర్మాణం కూడా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుని వాలంటీర్లు చేస్తున్నారు. ఇట్లా వాలంటీర్లు ఏంటి, వాళ్ళు సేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మరి ఈ పనులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీతం వేతనం 5,000 రూపాయలు. కానీ వాళ్ళేంటి, ఈ దరఖాస్తులు అమ్ముకోవటమనో లేకపోతే ఇంకా వసూళ్ళకి దిగడమనో, కొంతమంది వాలంటీర్లు పింఛన్ల డబ్బుతో పరారయ్యారని. నీకు అన్ని రకాల నేరాలు వాలంటీర్లు పాల్పడ్డారని మీడియాలో కథనాలు మనం అప్పుడు చరణంగా చదివేవాళ్ళం. ఈ మహిళల అదృశ్యం కూడా అదే కనపడుతోంది. అనేక మంది మహిళలను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి, మెమ్మాయి ఎక్కడ చదువుతోంది, మెమ్మాయికి విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, మచిలీపట్నంలో చదువుకుంటుంది మెమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వు. ఆ ఫోన్ నెంబర్ తీసుకుని తనతో మాట్లాడి ఈ విధంగా వేధింపులకు పాల్పడిన వాలంటీర్ల గురించి మనం విన్నాం, చదివాం. వీటన్నిటిపైన విసిగి వేసారి ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్స్పోజ్ చేశాడు బలంగా. ఆ కేసు వేయించారు. సరే, ఇప్పుడు ఆ కేసు విత్డ్రా చేసినట్టున్నారు. ఆ రంగవల్లి ఏమంది, అసలు నాకే లేదు, నాతో ఎవరో వేయించారు, నేనెవరో అసలు అది నా సిగ్నేచర్ కాదందో, మరి లేకపోతే నేను అసలు వేయలేదనో అడ్డం తిరిగింది. ఇప్పుడు సాక్షులు కూడా కొన్ని కేసులు అడ్డం తిరుగుతారు. అట్లాగే ఈ ఫిర్యాదుదారులు ఇప్పుడు అడ్డం తిరిగారు. నువ్వు ఇదే కేసు కాదు కృష్ణ, కాదంబరి జత్వాని కేసు తెలియదా నీకు? కుక్కల విద్యాసాగర్. అవును, కుక్కల విద్యాసాగర్ ఏం చేశాడు, ఒక ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, జత్వాని ఏదో జగ్గైపేటలో ఆయన భూమి కొన్నట్టుగా 5 ఎకరాలు ఏదో 5 కోట్లు వాళ్ళెవరు ఇద్దరితో పెట్టించారు. వాళ్ళిద్దరు ఏం చేశారు, అసలు మాకు ఆ కేసుకి మాకు అసలు సంబంధమే లేదు, మేమేదో మా ఆధార్ కార్డులు విద్యాసాగర్ వాళ్ళ నాన్నకి ఇచ్చాం. కుక్కల నాగేశ్వరరావు అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉంటే తిరుపతి దర్శనానికి ఇస్తే మా ఆధార్ కార్డులు ఇట్ట పుట్టించాడు. అడ్డం తిరగటం మీద అంటే వీళ్ళు ఎలా ఫిర్యాదుదారులని మభ్యపెట్టి వాళ్ళ ఆధార్లతో ఫోర్జరీ సంతకాలతో తప్పుడు కేసులు వేయించారనేది అటు కాదంబరి జత్వాని కేసే కాదు, ఇప్పుడు ఈ రంగవల్లి కూడా అన్నది కదా ఈ కేసు నేను వేయలేదని. సరే, ఈయన టెక్నికల్గా శ్రావణ్ కుమార్ ఏమంటాడు, అది ప్రజాప్రతినిధుల కోర్టు డిసైడ్ చేయాలి, అది ఈ కోర్టు ఎలా ఉపసంహరిస్తుందనే ఒక లా పాయింట్ ఏదో తీసుకుని దానిపైన వేసినట్టున్నారు. సరే, మొత్తానికి తనేమి వదిలేటట్టుగా లేడు. ఎవరు శ్రావణ్ కుమార్, అతను దళిత మేధావి కదా, మేధావి అనే ముద్రతో ఆయన ఇంపాక్ట్ సమాజం మీద వేసే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఈ కేసుని రీఓపెన్ చేయాలి అంటూ జడా శ్రవణ్ కుమార్ గారు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో
దాని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేటువంటి వార్తల్లో వాస్తవం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అసలు కేసు ఏంచిందే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఓకే. మరి కేసు ఏంచిందే జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఆ కేసు మరి లేపేస్తే మరి జగన్ ఊరుకుంటాడా? అతను మరి అనేక తలుపులు తడుతూ ఉన్నప్పుడు శ్రావణ్ గారి తలుపు కూడా తట్టాడా? అంటే ఆయన ఒక పనిముట్టుగా మారుతున్నాడా? జడా శ్రావణ్ కుమార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతిలో పనిముట్టుగా మారాడా? ఓకే. జగన్మోహన్ రెడ్డి శ్రావణ్ కుమార్ చేతిలో పనిముట్టు అవుతాడా? ఎందుకంటే శ్రావణ్ కుమార్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. అది మేధావి కదా తను. ఏది కాకపోతే దురదృష్టం ఆయనకి రాజకీయం కలిసి వచ్చినట్లేదు. తాడేపల్లి అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేశాడు. జై భీమ్ పార్టీ చాలా చోట్ల కంటెస్ట్ చేసినట్టుంది, అన్ని డిపాజిట్లు పోయినట్టున్నాయి. ఈయనకి కూడా అసెంబ్లీలో 70 ఓట్లు ఏమొచ్చినట్టున్నాయి. ఏది ఇంత ముద్రేసినటువంటి శ్రావణ్ కుమార్ ఇన్ని మీడియా ఛానల్స్లో చర్చల్లో అసలు మామూలుగా గతంలో అమరావతిలో ఆయన ఏదో మహిళలకి సంఘీభావానికి వెళ్తే ఉద్యమానికి దీక్షగా ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆయన అసలు దీక్షా శిబిరానికి వెళ్ళనీయకుండా జగన్ సీఎంగా ఉన్నప్పుడు పెద్ద డ్రామా అప్పట్లో. అవును. మరి అలాంటి వ్యక్తి అక్కడ కంటెస్ట్ చేస్తే 70 కోట్లు వచ్చినాయి అంటే ఇక్కడ ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా? అంటే ఇది ఒక గేమ్. ఇది రాజకీయ క్రీడ. రాజకీయ క్రీడలో న్యాయస్థానాలు, న్యాయవాదులు, లేకపోతే రాజకీయ నాయకులు, ఓటర్లు, పార్టీలు, నాయకులు శక్తి వంచన లేకుండా ఎవరి ఆట ఆడాల్సిందే కదా. ఓకే. ఇప్పుడు శ్రావణ్ ఆడుతున్నాడు, చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.